కుక్కతోక పాక్ వైఖరి రెండు ఎప్పుడు వంకరే. దగుల్బాజీ వేషాలు వేయడం, బొక్క బోర్ల పడడం, భారత్ మీద పడి ఏడవడం పాకిస్తాన్కు తెలిసింది ఇదే. ప్రపంచ దేశాలతో ఎన్నిసార్లు తిట్టించుకున్నా, పరువు పోగొట్టుకున్నా భారత్ మీద పడి ఏడవడం ఉండలేదు పాకిస్తాన్. ఇప్పుడు అదే జరిగింది. ఐక్యరాజ్యసమితి వేదికగా తోక జాడించే ప్రయత్నం చేయగా భారత్ మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది. దీంతో అన్ని మూసి కూర్చుంది పాక్. భారత్ మీద పిచ్చి కూతలు కుయ్యడం పాకిస్తాన్కు కొత్తేం కాదు. ప్రతిసారి పిచ్చి మాటలు మాట్లాడడం, తిట్లు తినడం, ఆ తరువాత సైలెంట్ కావడం, మళ్లీ కొద్ది రోజులకు నోటి దూల చూపించడం. పాకిస్తాన్ ప్రతిసారి చేసేది ఇదే. భారత్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ప్రతిసారి పరువు పోగొట్టుకోవడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా అదే చేసింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్పై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు మనోళ్లు మైండ్ బ్లాంక్ అయ్యే రిప్లై ఇచ్చారు. హింస గురించి మీరు మాట్లాడటమేంటి, కామెడీ కాకపోతే అన్నట్లు పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. ఐక్యరాజ్యసమితిలో సాధారణ చర్చ సమయంలో జమ్మూ కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ లేవనెత్తారు. అంతటితో ఆగకుండా ఆర్టికల్ 370 ఇతర విషయాలపై మాట్లాడారు. 20 నిమిషాల ప్రసంగంలో పాక్ సమస్యలను గాలికి వదిలేసి కశ్మీర్ గురించే మాట్లాడారు. పాలస్తీనా జనాల్లాగే జమ్మూ కశ్మీర్ వాసులు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాటం చేస్తున్నట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ శాంతి స్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని ఓవర్ యాక్షన్ చేశారు. దీనికి భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉండే పాకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడమేంటో అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షరీఫ్ వ్యాఖ్యలపై భవికా మంగళానందన్ చెడుగుడాడుకున్నారు. ఉగ్రవాద దేశం హింస గురించి మాట్లాడటం అనేది జోక్ అవుతుందంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని సెటైర్లు వేశారు. భారతదేశ భూభాగాన్ని పాకిస్తాన్ కోరుకుంటోందని, అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు అడ్డంకులు సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఫైర్ అయ్యారు. భారత్ను కెలికి పాక్ మరోసారి పరువు పోగొట్టుకున్నట్లయింది. పాకిస్తాన్కు అర్థమయ్యే భాషలోనే సమాధానమిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు మంగళానందన్ మాటలు అనిపించాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.